మనిషి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఒక్క నిమిషం ఆగి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఈ రోజు మీరు చూస్తున్న ఈ ప్రపంచం 2050 నాటికి కేవలం చరిత్ర పుస్తకాలలో మాత్రమే మిగిలిపోతుంది. మనం ప్రస్తుతం మానవ చరిత్రలోనే అత్యధికంగా వేగవంతమైన మార్పులను చూస్తున్నాం. అసలు 2050లో మన లైఫ్ ఎలా ఉంటుంది? మనం నీటి అడుగున బతుకుతామా లేక స్పేస్ లో ఉంటామా? ఏఐ రీసెర్చ్ డేటా ప్రకారం 2050లో మన లైఫ్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది 2050 నాటికి వాతావరణం ఇప్పుడున్న దానికంటే 1.5 నుండి 2 డిగ్రీల వేడి మారుతుంది. దీనివల్ల నీటి ప్రయాణాలు పెరుగుతాయి. వాతావరణం వేడెక్కే కొద్దీ గాలిలో తేమ 7% పెరుగుతుంది. దీనివల్ల 100 ఏళ్లకు ఒకసారి వచ్చే వరదలు ఇకపై ప్రతి 10 ఏళ్లకు ఒకసారి వస్తాయి. ముంబై, న్యూజిలాండ్, లండన్ లాంటి సిటీస్కి ఇది పెద్ద ముప్పు. మనిషి ఎప్పుడు పోరాడుతూనే ఉంటాడు. 2050లో మనం భూమి మునిగిపోతుంటే మనం నీటి మీద తేలే నగరాల్ని నిర్మిస్తాం. సౌత్ కొరియాలో ఇప్పటికే ఓషానిక్ బుసాన్ అనే ఫ్లోటింగ్ సిటీ డిజైన్ చేశారు. ఇవి సాదాసీదా పడవలు కాదు. ఈ సిటీస్ తమకు కావలసిన కరెంట్ ని, ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి. 2050లో అడ్రస్ అడిగితే స్ట్రీట్ నెంబర్ కాదు, ఏ సముద్రమో చెప్పాలేమో. చావు ఇది ఇప్పటిదాకా మనిషికి ఉన్న ఒకే ఒక్క ముగింపు. కానీ 2050లో చావు అనేది కేవలం ఒక జ్వరం లాంటి ఒక జబ్బుగా మారిపోతుంది. హిస్టరీలో మొదటిసారిగా మన వయసుని వెనక్కి తిప్పే టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు సెనోడిక్ అనే థెరపీ వాడుతున్నారు. ఇది మన బాడీలో ఉండే జాంబీ సెల్స్, ముసలి కణాలని చంపేస్తుంది. అలాగే జెన్ థెరపీ ద్వారా మన డిఎన్ఏని రిపేర్ చేసి 100 ఏళ్ళు బ్రతికినా సరే 60 ఏళ్ల వాళ్ళలా యాక్టివ్గా ఉండేలా చేస్తుంది. మరి ఏఐ సంగతి ఏంటి? 2029 నుండి 2040 మధ్యలో ఏఐ మనిషి తెలివితేటలను దాటేస్తుంది. మనమే ఏఐగా మారాలి. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా మనం మన ఆలోచనలతో డివైస్ను కంట్రోల్ చేయగలం. అంటే ఫోన్ టైప్ చేయాల్సిన పని లేదు. మీ మైండ్లో అనుకుంటే చాలు, అవతల వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సాల్మన్ రాజ్ రివ్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పార్ట్ 2 కోసం పార్ట్ 2 అని కామెంట్ చేయండి.